కానీ అల్లంలో ఆగట్లేదు. ఒక పక్క సిఎస్, డీజీపీలు, అలాగే కేంద్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ తలబట్టుకుంటున్నారు కాబట్టి శాంతి భద్రతలు పరీక్షిస్తూ రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. చౌదరి గారు వినపడుతుందా? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నేనా? మీరే. చౌదరి గారి తర్వాత రెడ్డి గారు వచ్చింది. చెప్పండి చౌదరి. సంస్కృతి కట్ అయింది మధ్యలో. ఇప్పుడు మేము రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మా అభ్యర్థులు, మా పార్టీ నాయకులు సమీక్షలను కూడా రిజల్ట్ డిపార్ట్మెంట్ చూస్తున్నాం. ఇది కాకుండా సామాన్య జనం కింది స్థాయిలో పేదవాళ్ళు కానీ, అలాగే మహబూబ్ మధ్యతరగతి, విలువ మధ్యతరగతి ఈ రేట్లు పెంపకం పైన విషయం కానీ, అలాగే పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన కానీ, ధరల విషయంలో కానీ, కరెంట్ ఛార్జ్ విషయం కానీ అనేక అంశాలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. అక్కడ మా అరచబండ్ల కాడ కేర్ కాడ కూర్చొని ఎందుకు ఇట్లా వేసారు, ఎందుకు ఇట్లా ఓట్లేశారు. అలాగే ఇప్పుడు మా వైసీపీ నాయకులు చెప్తున్నారు సంక్షేమం పెద్ద ఎత్తున పెంచారన్నారు. అంతా ప్రజలు చూడడానికి తప్పేం కాదు నాట్ల, కానీ సంక్షేమం పనిచేయాల. ఎందుకంటే వాళ్ళు సంపద రుచి గారి కన్నా ఈ విధంగా అప్పులు తీసుకొచ్చేయటం అనేది అది భారంగా ప్రజలు భావిస్తున్న విషయాన్ని కూడా అవేర్నెస్ కనబడతా ఉంది. టోటల్ గా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. మా పార్టీ నాయకులు పసుపు మాట్లాడే ప్రతిపక్ష హోదానా దొరుకుతుందా లేదా అని అనుమానం కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను అంత పెద్ద మాట్లాడను కానీ 130+ తో కుటుంబ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లి ఈ జరుగుతున్న అన్యాయాలపై భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆదర్శాన్ని, అలాగే మా యొక్క ఏదైతే మేనిఫెస్టో ఉందో అది బ్రహ్మాండంగా పనిచేసింది. దాంట్లో కూడా మంచి మార్పులు ప్రజలు దీవించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. సాయి గారు, 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు 4వ తారీఖున రాబోతా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళేమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టుగా ఇందా శ్రీనివాస్ చౌదరి గారు 150 చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన ఎప్పుడు 150 చెప్పట్లా. శ్రీనివాస్ చౌదరి గారు 150 చెప్తున్నారు. కూటమి వాళ్ళు కూడా ఎక్కడ 150 చెప్పట్లా. సరే, బెట్టింగ్ లా రకరకాలుగా మొన్నటి ఉన్న ట్రెండ్ ని మళ్ళీ మార్చి ఇప్పుడు రకంగా సరే ఆ బెట్టింగ్లకి అయితే మీరు చాలా వ్యతిరేకం. అనేక వీడియోల్లో మీరు కూడా చెప్పారు అది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నా, తెలుగుదేశంకి ఎడ్జ్ ఉన్నా బెట్టింగ్లు దయచేసి ప్రోత్సహించదని ఏదో చెప్పారు. మరొకసారి నేను కూడా దాన్ని ఏకీభవిస్తూ బెట్టింగ్లు యాప్లు ఇచ్చేటటువంటి దాన్ని దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్మొద్దు, తెలుగుదేశం వాళ్ళు ఇంకోళ్ళు నమ్మి నష్టపోవద్దని చెప్తున్నా. ఆ బెట్టింగ్లకు మనం దూరంగా ఉంటే మంచిది. ఇది ఒక పాయింట్. 2, ఓటింగ్ శాతం పెరిగింది అనే దాని మీద రివ్యూ చేస్తున్నారు. కాబట్టి నేను తీసుకున్నటువంటి డేటా ప్రకారం ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతా వస్తుంది. సాయి గారు, 99లో 69.1% ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.